అడ్డ వస్తుంది. ఆయన ఒక కుసంస్కారి లెక్క మాట్లాడి గుండు అరగుండు అని చెప్పి వ్యక్తిగతమైనటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గురించి వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేయడం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ గోబెల్ అంటే ఏ రకంగా ఒక అసత్యాన్ని పదే పదే చెప్తే దాన్ని సత్యం అని చెప్పి నమ్మించవచ్చు అని చెప్పి చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మించి ఇవాళ గోబెల్ని మించి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా భారతీయ జనతా పార్టీ మీద ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఇలా అసత్యపు ఆరోపణలు చేస్తూ ఇవాళ రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పి లేని దాన్ని కల్పించి ఇవాళ ఫేక్ వీడియోలు కూడా క్రియేట్ చేసేటువంటి ఒక నీచానికి దిగజారినటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో నెలకొన్నది. దాని మీద కూడా ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి కూడా నోటీసులు ఇష్యూ చేసినటువంటి పరిస్థితి కూడా తెలంగాణ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఇవాళ రిజర్వేషన్లు చెప్తే కులాల మధ్యలో చిచ్చు పెట్టి రిజర్వేషన్ల రద్దు చేస్తారని చెప్తే వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అధికారం రావడానికి ఏం చెప్పుకునే పరిస్థితి లేదు, ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ నుంచి ఇవాళ ప్రాంతీయ పార్టీకి దిగజారిపోయింది. ఇలా అన్ని రాష్ట్రాల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకపోయినటువంటి పరిస్థితి. ఇలా ప్రాంతీయ పార్టీల దయాదాక్షిణ్యాల మీద కొన్ని సీట్లు మొఖాన పడేస్తే పోటీ చేసేటువంటి పరిస్థితులు ఇలా కాంగ్రెస్ పార్టీ దిగజారింది. ఇవాళ వాళ్ళ కూటమికి కనీసం ప్రధానమంత్రి అభ్యర్థిని ఎవరైనా చెప్పేటువంటి పరిస్థితులు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ ఇండి కూటమి కానీ లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద రాజ్యాంగాన్ని మారుస్తారు అని చెప్పి చెప్తున్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు మార్చింది. ఇలా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఇలా రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆయన మీద పోటీ పెట్టి ఆయన ఓడించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడమే కాకుండా పంచతీర్థాల పేరు మీద అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి జన్మస్థలం కానీ చదువుకున్నది కానీ అతను నిర్యాణం చెందింది కానీ ఇటువంటి 5 పంచతీర్థాలను అభివృద్ధి చేసినటువంటి పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవాళ కేవలం నరేంద్ర మోడీ గారు ఒక బీసీ ప్రధానమంత్రి అయి ఇవాళ గత 10 సంవత్సరాలుగా ఏ ఒక్క అవినీతి మరక లేకుండా ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా కనీసం తల్లి చనిపోతే కూడా సెలవు పెట్టకుండా 10 సంవత్సరాలుగా నిరంతరాయం 18 గంటల పాటు దేశం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ గతంలో కాంగ్రెస్ 60 సంవత్సరాల చరిత్ర చూస్తే మొత్తం అవినీతిమయమైనటువంటి పరిస్థితి. స్వయంగా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఢిల్లీలో రూపాయి ఇస్తే 14 పైసలు కిందికి పోతుందని చెప్పినటువంటి రాజీవ్ గాంధీ చెప్పిండు. కాబట్టి కానీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మోడీ గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఇవాళ రూపాయి ఢిల్లీలో వేస్తే రూపాయి కింది దాకా పేద ప్రజలకు చేరుతున్నటువంటి పరిస్థితి. ఏ ఒక్క అవినీతి మరక లేకుండా పరిపాలించి ఇలా దేశాన్ని ప్రపంచ అగ్ర దేశాల సరసన నిలబెడుతున్నటువంటి పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు. ఇవాళ కేవలం నరేంద్ర మోడీ గారి మీద కాదు, ఇలా బండి సంజయ్ గారు ఏం చేసిరని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మీకు కనబడట్లేదా? ఇలా ముఖ్యమంత్రి ఉన్నావు కదా, నీ చేతుల్లో ప్రభుత్వం ఉంది కదా. ఇలా బండి సంజయ్ కుమార్ గారు ఎంపీ అయిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా విరామం లేకుండా నిరంతరం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ ఈ తెలంగాణ ప్రజల ఈ ప్రభుత్వాలు తెలంగాణ గత ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజల తరఫున పోరాడి అన్ని వర్గాల ప్రజల కోసం ఇలా ఎవరంటే ఇలా బండి సంజయ్ కుమార్ గారని తెలంగాణ ప్రజలంతా కూడా ఇలా బండి సంజయ్ కుమార్ గారు నేతృత్వం వహించి జైల్లోకి పోయి కేసులు పెట్టించుకొని ఇలా పోరాడుతున్న వ్యక్తి అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించారు. ఈ కరీంనగర్ ప్రజలు కూడా మరొకసారి కూడా భారీ మెజార్టీతో గతంలో సుమారు 1,00,000 మెజార్టీతో గెలిపించారు. ఈసారి అంతకంటే రెట్టింపు మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ కరీంనగర్ ప్రజలు చూస్తున్నారు. మీరు అసత్యాలు మానుకోండి. ఇలా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఇలా ముఖ్యంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పారు. ఇలా 2 లక్షల రుణమాఫీ మళ్ళీ 15 ఆగస్టు అని చెప్పి చెప్తున్నాం. 100 రోజుల్లో అమలు చేస్తున్నారు. మరి 2 లక్షల రుణమాఫీ ఏమైంది? ఇవాళ రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు ఇస్తున్నాం, అవేమైంది? ఇవాళ రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తాను. కౌలు రైతులకు కూడా రైతు భరోసా కల్పిస్తా అని చెప్పారు. ఇవాళ క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తాను, మరి అదేమైంది? ఇలా తరుగు తాలు లేకుండా కొంటామని చెప్పారు. కానీ ఇలా 5 నుంచి 10 కిలోల వరకు తరుగు తాలు పేరు మీద ఇలా కోత విధించి ఇలా మరి మీరు గతంలో టీఆర్ఎస్ నాయకులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ఈ రైతులను దోచుకుంటే ఇవాళ మరి
వాళ్ళకి టీఆర్ఎస్ నాయకులు పోయి కాంగ్రెస్ నాయకులు వచ్చి తప్ప రైతుల యొక్క కోతలు మాత్రం మానలేదు. మరి ఇవన్నీ ఏం కనబడతలేదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. వీటికి ఫస్ట్ తరుగు తాళ్ళు లేకుండా కొనుగోలు చేయమని చెప్పు, తర్వాత 500 రూపాయలు బోనస్ ఫస్ట్ ప్రకటించు. తప్ప ఇలా మీరు మీకు ప్రకటించే స్థితిలో లేరు. ఈ ఎన్నికలు కావాలి, మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళకు గాడిద గుడ్డు చూపించినటువంటి దానికి సింబాలిక్గా పట్టుకొని తిరుగుతున్నాం. గద్దె మాత్రమే చూపిస్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఇలా అత్యంత వేగంగా ప్రజా వ్యతిరేకతను చురుగొన్నదంటే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే. కాబట్టి ఇలా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేరు, బీఆర్ఎస్ అయితే అసలే ఓటేసే పరిస్థితులు లేరు. ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ఇక్కడ బండి సంజయ్ కుమార్ గారు ఎంపీ అయితేనే ఇవాళ ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, కాంగ్రెస్ నాయకుల మోసపూరిత మాటలు నమ్మొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీకి అభ్యర్థికి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి 13వ తారీఖు నాడు ఇవాళ భారీ మెజార్టీతోటి బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతా కీ భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం.